వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ క్విక్ రివిజన్ 360 తరఫున హార్దిక శుభాకాంక్షలు. పోటీ పరీక్ష ఏదైనా కావచ్చు, ఏ స్థాయిలోనిదైనా కావచ్చు, దాంట్లో భారతదేశ చరిత్ర అనేది అత్యంత కీలకమైనటువంటి అంశంగా నిలబడడం అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో భారతదేశ చరిత్రను ప్రిపేర్ అయ్యేటటువంటి కోణంలో అభ్యర్థులకు, నూతనంగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కావచ్చు, పలు సందేహాలు ఉండడం అనేది సర్వసాధారణం. మరి ఈ అనుమానాలను కావచ్చు, సందేహాలను కావచ్చు సకాలంలో నివృత్తి చేసుకొని వారు తమదైనటువంటి శైలిలో ప్రిపరేషన్ని ముందుకు తీసుకొని వెళ్తేనే ఒక మార్క్స్ గెయినర్గా మనకు భారతదేశ చరిత్ర అనేది నిలబడడం జరుగుతుంది. మరి ఈ కోణంలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి కావాలి అంటే ఒక విశేషమైనటువంటి బోధనానుభవం కలిగినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ యొక్క గైడెన్స్ అనేది మనకు అత్యావశ్యకం. ఈ కోణంలో చూస్తే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, చరిత్ర బోధనకు సంబంధించి అత్యంత సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి, అదేవిధంగా విద్యార్థి లోకంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి చరిత్ర బోధకులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నాగరాజు సార్ మనతో స్టూడియోలో ఉండడం అనేది జరిగింది. వారిని అడిగి అభ్యర్థులకు ఉండేటటువంటి భారతదేశ చరిత్రకు సంబంధించిన ప్రిపరేషన్ సంబంధమైనటువంటి అనుమానాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ నివృత్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ హిస్టరీ ఫ్యాకల్టీ నాగరాజు తరపు నుండి చరిత్రను అతి సులభంగా, వేగంగా, ఖచ్చితమైనటువంటి సమాచారంతో పోటీ పరీక్షల కోణంలో మేము మీకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగమే భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి 3 చార్ట్స్ని మేము మీకు విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికే ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఈ చార్ట్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. పోటీ పరీక్షల్లో ఏం చదివాము అన్నది కాదు, ఏం చదవకూడదో తెలిసి ఉండాలి. పోటీ పరీక్షల్లో ఏం చదవాలో కాదు, ఏం చదవకూడదో తెలుసుండాలి. అవసరమైన సమాచారాన్ని ఖచ్చితమైనటువంటి ప్రామాణిక పుస్తకాల ద్వారా మేము మీకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ చార్ట్స్ ద్వారా ఉద్యోగ అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా విజయం సాధించడానికి 100% అవకాశం అనేటువంటిది ఉంటుంది. ర్యాపిడ్ రివిజన్ కోసం వివిధ పాఠ్య పుస్తకాలను, వివిధ మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలను అధ్యయనం చేసినటువంటి విద్యార్థి మిత్రుడు, ఇప్పటికే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి వారు మరింత స్పష్టమైనటువంటి, ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం వివిధ రకాలైనటువంటి పుస్తకాల మీద ఆధారపడుతున్నారు. వాటన్నిటిని ఒకే చోట క్రోడీకరించేటువంటి ప్రయత్నమే ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి చార్ట్ని మేము మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది. వీటిని అధ్యయనం చేసినటువంటి ప్రతి విద్యార్థి ఏ ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా విజయం సాధించడం అనేటువంటి జరుగుతుంది. సో మీ విజయమే మా లక్ష్యం, మీ విజయమే మా లక్ష్యం. దానికోసం మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. దానికోసం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఎప్పటికీ కూడా అండాదండగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పుస్తకాల షాప్లో కూడా ఈ చార్ట్ మీకు అందుబాటులో ఉంటుంది. ప్రాచీన భారతదేశ చరిత్ర చార్ట్ ఇప్పటికే మార్కెట్లో రిలీజ్ అయింది. వేలాది మంది విద్యార్థులు ఈ చార్ట్స్ని కొనుగోలు చేసి నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. సో మనం పోటీ పరీక్షలో వెనకబడకుండా ఉండాలనుకున్నట్లయితే ఈ చార్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థులందరూ ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉన్నతోద్యోగులుగా మీరు మారాలనేటువంటి సదుద్దేశంతో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ యూ సార్. ఇక్కడ ఇటీవల ఏపీపీఎస్సి నిర్వహించబోయేటటువంటి, ఏపీపీఎస్సి జారీ చేయబోయేటటువంటి గ్రూప్ 2 పరీక్ష ఏదైతే ఉందో దీంట్లోని ప్రిలిమ్స్ అనేటటువంటి అంశంలో భారతదేశ చరిత్రని ప్రముఖంగా పేర్కొనడం అనేది జరిగింది. గతంలో ఆధునిక భారతదేశ చరిత్ర ఒక్కటే ఉండగా ఇటీవల కాలంలో ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్రను కూడా సిలబస్లో పొందుపరచడం అనేది జరిగింది. ఈ సెషన్లో మనము అభ్యర్థులకు ఆధునిక భారతదేశ చరిత్ర కోణంలో ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంగా ఏ ఏ అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి మార్క్స్ గెయినర్గా మనము ఆధునిక భారతదేశ చరిత్రను మార్చేటటువంటి క్రమంలో అభ్యర్థులు ఎటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని పాటించాల్సి ఉంటుందో వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్. సో మొదటగా గనక మనం గమనిస్తే
ఇక్కడ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఏపీపీఎస్సి విడుదల చేయబోయేటటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ పరిధి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేసే ప్రయత్నం చేయండి సార్. థ్యాంక్ యూ. ముందుగా మీ ద్వారా విద్యార్థులను మరోసారి కలుసుకునేటువంటి అవకాశం రావడం నాకు సంతోషకరంగా ఉంది. పోటీ పరీక్ష ఏదైనప్పటికీ కూడా ఆధునిక భారతదేశ చరిత్ర అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరుగుతుంది. ఈ ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమాన్ని ఎందుకు పోటీ పరీక్షల్లో చాలా కీలకమైనటువంటి అంశంగా మనం గుర్తిస్తాము అంటే, ప్రతి ఉద్యోగ అభ్యర్థి తన దేశ చరిత్ర, తన జాతీయోద్యమాన్ని, ఆ జాతీయోద్యమం కోసం, భారతదేశ స్వాతంత్రోద్యమం కోసం ప్రయత్నించినటువంటి జాతీయోద్యమ నాయకులను, జాతీయోద్యమంలో జరిగినటువంటి సంఘటనలను అర్థం చేసుకున్నప్పుడే ఈ దేశం పట్ల అతనికి ప్రేమ, మమకారం ఏర్పడుతుంది. తన ఉద్యోగిగా మారిన తర్వాత కూడా ప్రజలకు నిస్వార్థమైనటువంటి సేవ చేయడానికి ఆధునిక భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి అంశాలు అతనికి ఉద్యోగ జీవితం అంతా కూడా ఉపయోగపడడం జరుగుతుంది. ఆధునిక భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఐరోపా వారి రాక అనేటువంటి అంశాల నుండి భారతదేశంలో స్వదేశీ సంస్థానాల విలీనీకరణ, 1962 వరకు జరిగినటువంటి ఆర్థిక సరళీకరణ, జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి విదేశాంగ విధానం, వీటి మీద కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కోణంలో ఆధునిక భారతదేశ చరిత్రను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితమైన సమాచారంతో నేర్చుకున్నట్లయితే సమకాలీన అంశాలను ముడిపెడుతూ దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి సంఘటనను రెండు కోణంలో కూడా ఒకేసారి అర్థం చేసుకుంటూ చదివినట్లయితే ఆధునిక భారతదేశ చరిత్రలో ఎక్కువ మార్కులు సాధించుకోవడానికి, ఖచ్చితమైనటువంటి మీరు అనుకున్నటువంటి ఉద్యోగం సాధించడానికి ఈ టాపిక్ మీకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ భారతదేశానికి యూరోపియన్ల రాకతోటి ఆధునిక యుగం ప్రారంభమైంది భారతదేశ చరిత్రలో అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. మరి ఇక్కడ భారతదేశానికి యూరోపియన్ల రాక అనేది గనక మనం గమనిస్తే పోర్చుగీస్ వారు కానివ్వండి, డచ్ వారు కానివ్వండి, అదేవిధంగా డేన్స్ అని ఆంగ్లేయులు అనేటటువంటి ఈ వర్తక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి అధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఈ యూరోపియన్ల రాక అనేటటువంటిది ఒక ప్రముఖమైనటువంటి టాపిక్గా మారడం జరిగింది ఆధునిక భారతదేశ యుగ చరిత్ర కోణంలో చూస్తే. మరి ఇలా చూస్తే యూరోపియన్లు భారతదేశానికి ఇంత ప్రాధాన్యతనివ్వడానికి గల కారణాలేంటి? మోరోవర్ ఇక్కడ ఈ యూరోపియన్ల రాక అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది పోటీ పరీక్షల కోణంలో ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది, అదేవిధంగా దాన్ని ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంలో అభ్యర్థులు ఏ ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది? మొదటగా ఆధునిక భారతదేశ చరిత్రను మనం అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే వ్యాపారం కోసం ఐరోపా వారి రాక అనేటువంటి టాపిక్ ద్వారా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. కానీ విద్యార్థులు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటే, వ్యాపారం కోసం ఐరోపా వారు ఆధునిక భారతదేశంలోకి ప్రవేశించలేదు. చాలా ప్రాచీన కాలం నుండి భారతదేశానికి ఐరోపా దేశాలకు మధ్యన వర్తక వాణిజ్యాలు జరుగుతూనే ఉండేవి. మౌర్యుల కాలంలో కానీ, శాతవాహనుల కాలంలో కానీ దక్షిణ భారతదేశంలో మరియు భారతదేశంలో తయారవుతున్నటువంటి వస్త్రాలు, ఇక్కడ తయారవుతున్నటువంటి వస్తువులు ఐరోపా మార్కెట్కు విపరీతంగా ఎగుమతి చేసుకునేటువంటి వారు. కానీ ఆధునిక భారతదేశంలో ఎప్పుడైతే 1453లో టర్కీ చక్రవర్తి రెండో మహమ్మద్ కాన్స్టాంటినోపిల్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగిందో, భారతదేశానికి ఐరోపా దేశాలకు మధ్య జరుగుతున్నటువంటి భూమార్గ వ్యాపారం మూతబడింది. సో ఆ క్రమంలో పోర్చుగీస్ వారు భారతదేశానికి నూతన నౌకా మార్గాన్ని కనుగొనడం, వారు 1498లో ప్రస్తుత కేరళలోని మలబార్ తీరంలోని క్యాలికట్ అనేటువంటి ప్రాంతానికి చేరుకోవడం, అప్పటికే ఆ ప్రాంతంలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా పండుతూ ఉండడం, ఐరోపా మార్కెట్లో మిరియాలకు, భారతదేశంలో పండుతున్నటువంటి సుగంధ ద్రవ్యాలకు విపరీతంగా గిరాకీ ఉండడం, సో భారతదేశం నుంచి వాటిని ఆయా దేశాలకు ఎగుమతి చేసుకొని పోర్చుగీస్ వారు గొప్ప లాభాలను ఆర్జించడంతో
ఒక కొత్త యుగ సంస్కృతి భారతదేశంలో ప్రారంభమైంది. పోర్చుగీస్ వారు ఎప్పుడైతే భారతదేశంలోకి ప్రవేశించారో ఆనాటి నుండి భారతదేశంతో ఐరోపా వారి వర్తక వ్యాపార వాణిజ్యాలు ఒక నూతన యుగంలోకి ప్రవేశించాయని మనం గుర్తించవచ్చు. పోటీ పరీక్షల కోణంలో ఐరోపా వారి వ్యాపార స్థావరాలు అనేటువంటివి ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామినేషన్లో చూసినా కూడా, మీరు ఏ ఎగ్జామినేషన్కు అపీర్ అవుతున్నప్పటికీ కూడా ఐరోపా వారి వ్యాపార స్థావరాలలో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉండే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ కోణంలో ఐరోపా వారి మొదటి వ్యాపార స్థావరం ఏంటి, మొదటి ప్రధాన వ్యాపార స్థావరం ఏంటి, వారు తమ ప్రధాన వ్యాపార స్థావరాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్చారు, తూర్పు తీరంలో వారి తొలి వ్యాపార స్థావరం ఏంటి, వీటి మీద బాగా అవగాహన తెచ్చుకోవాలి. ఇందులో పోర్చుగీస్ వారు మొదటి క్యాలికట్లోకి ప్రవేశించారు. వారు కొచ్చి అనేటువంటి ప్రాంతాన్ని తమ తొలి హెడ్ క్వార్టర్గా, అంటే తొలి ప్రధాన వ్యాపార స్థావరంగా మార్చుకున్నారు. అనంతరం 1530లో తమ ప్రధాన వర్తక స్థావరాన్ని గోవాకు మార్చుకున్నారు. కానీ తూర్పు తీరంలోకి వ్యాపారం కోసం చివరిగా ప్రవేశించినటువంటి వారు పోర్చుగీస్ వారు. వీరు 1670లో మచిలీపట్నంలోకి చేరుకోవడం జరిగింది. అంటే వ్యాపారం కోసం భారతదేశంలోకి మొదటగా ప్రవేశించిన వారు పోర్చుగీస్ వారు, వ్యాపారం కోసం ఆంధ్రదేశంలోకి తూర్పు తీరంలోకి చివరిగా ప్రవేశించినటువంటి వారు పోర్చుగీస్ వారు. ఈ కోణంలో పోర్చుగీస్ వారిని మనం అర్థం చేసుకున్నట్లయితే పోర్చుగీస్ వారు తమ వ్యాపార స్థావరాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నారు, పోర్చుగల్ గవర్నర్లు, ఆ గవర్నర్ల కాలంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, వీటన్నిటినీ అర్థం చేసుకోవాలి. అలానే పోర్చుగీస్ వారి తర్వాత డచ్ వారు, డచ్ వారి తర్వాత ఆంగ్లేయులు, అనంతరం డేన్స్, చివరిలో ఫ్రెంచ్ వారు. సో ఈ ఐరోపా వారి వ్యాపార స్థావరాలు కంపారిటివ్గా ఆంధ్రదేశంలో వారికి మచిలీపట్నం ఏ విధంగా హస్తగతం కావడం జరిగింది, ఆంధ్రదేశంలో మచిలీపట్నంలో ఏ ఏ వర్తకులకు ఏ గోల్కొండ చక్రవర్తి వ్యాపార అనుమతినివ్వడం జరిగిందో కూడా ఇక్కడ మనం పోటీ పరీక్షల కోణంలో కంపారిటివ్గా చదవాల్సిన అవకాశం అనేటువంటిది అవసరం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి ఆంధ్రదేశంలోకి వ్యాపారం కోసం ప్రవేశించినటువంటి తొలి ఐరోపా వారు డచ్ వారు. డచ్ వారికి ఆంగ్లేయులకు మచిలీపట్నం వద్ద మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనుమతిస్తే, ఫ్రెంచి వారికి పోర్చుగీస్ వారికి అబ్దుల్లా కుతుబ్ షా మచిలీపట్నం వద్ద వ్యాపార అనుమతినివ్వడం జరిగింది. అంటే ఆధునిక భారతదేశ చరిత్ర చదివేటప్పుడు వారు ఎక్కడెక్కడ తమ వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు, ఆ వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులు ఎవరు, దక్షిణ భారతదేశంలో గోల్కొండ చక్రవర్తులు ఎవరు, అలానే విజయనగర చక్రవర్తి 3వ వెంకటపతి రాయలు మద్రాసును ఆంగ్లేయులకు ఎందుకు అప్పగించాల్సి వచ్చింది, మద్రాసును, బొంబాయిని, కలకత్తాను ఆంగ్లేయులు ఏ విధంగా తమ ప్రధాన వ్యాపార స్థావరాలుగా మార్చుకోవాల్సిన అవకాశం ఏర్పడింది. సో వీటి గురించి అర్థం చేసుకుంటూనే వారి వ్యాపార పతనాన్ని ఆయా ఐరోపా కంపెనీల వారు భారతదేశంలో తమ ప్రభావితమైనటువంటి అంశాలను కూడా కంపారిటివ్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకి పోర్చుగీస్ వారు పొగాకు, మిరప, మొక్కజొన్న, బంగాళదుంప పంటలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ పొగాకు ఉపయోగం వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించిపోతుందనేటువంటి విషయాన్ని గమనించినటువంటి జహంగీర్ పొగాకు వినియోగాన్ని రద్దుపరచడం జరిగింది. అలానే అచ్చు యంత్రాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు కూడా పోర్చుగీస్ వారే. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఔషధ మొక్కల మీద పరిశోధన జరిపిన వారు పోర్చుగీస్ వారు. అందుకే ఇప్పటికీ కూడా కేరళ ప్రాంతంలో ఈ ఔషధ మొక్కల యొక్క తయారీ, ఔషధ మొక్కల యొక్క పెంపకం చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం గుర్తించవచ్చు. సో ఐరోపా వారి రాక అనేటువంటి అంశాన్ని కంపారిటివ్గా భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి అంశాలను, ఆంధ్రదేశ చరిత్రలో ఉన్నటువంటి అంశాలను కలిపి చదువుకున్నప్పుడే ఎక్కువ మార్కులు సాధించడానికి, ఖచ్చితమైనటువంటి ఆన్సర్ పెట్టడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే సార్, అంటే ఇక్కడ సూపర్లేటివ్స్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. ఏది మొదటగా జరిగింది, తర్వాత ప్రధానమైనటువంటివి ఏవి, ఎలా చేంజ్ చేయడం అనేది జరిగింది,
అదేవిధంగా రాజవంశాలతోటి వీరి యొక్క సాన్నిహిత్యం ఏ విధంగా ఉందనే అంశాలు కూడా మనకి ఇక్కడ మొదటి టాపిక్లో మనకు కీలకం. రైట్ సార్, ఇక్కడ ఇంకొక టాపిక్ అనేది మనకు 1857 సిపాయిల తిరుగుబాటు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకటి ఇక్కడ ఆధునిక భారతదేశ చరిత్రను కనుక గమనిస్తే యూరోపియన్ల రాక వల్ల భారతదేశానికి కొన్ని సానుకూల ప్రభావాలు ఉన్నాయని చెప్తారు, అదేవిధంగా కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నట్లుగా చరిత్రకారులు అనేది వివరిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రతికూల ప్రభావాలు పడినటువంటి క్రమంలో సుదీర్ఘకాలము ఈ పాలన వల్ల కలిగేటటువంటి ఇబ్బందుల వల్ల కొన్ని తిరుగుబాట్లు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు రావడం అనేది జరిగింది. సో ఈ కోణంలో అత్యంత ప్రధానమైనటువంటి సంఘటనగా మనకు 1857 సిపాయిల తిరుగుబాటు అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ తిరుగుబాటు అనేది ఆల్ ఆఫ్ సడన్గా జరిగేది కాదు, దానికి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి జరిగే పరిణామాలు కారణాలు అవుతాయి. కాబట్టి మరి ఇలాంటి ఉద్యమాలు కావచ్చు, తిరుగుబాట్లు కావచ్చు, వీటి కోణంలో ఈ టాపిక్లో మనకు ఎంత వెయిటేజ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది, ప్రిపేర్ అయ్యేటటువంటి కోణంలో అభ్యర్థులు ఎలాంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది? 1857 సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే అభ్యర్థులు ఆధునిక భారతదేశ చరిత్రలో ఆంగ్లేయుల భారతదేశ ఆక్రమణ అనేటువంటి టాపిక్ని పరిపూర్ణంగా అధ్యయనం చేయాలి. ఆంగ్లేయులు బెంగాల్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, మైసూర్ని ఏ విధంగా హస్తగతం చేసుకున్నారు, సింధు ప్రాంతాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, మరాఠా భూభాగాలను ఏ విధంగా ఆక్రమించుకున్నారు, ఆంగ్లో మరాఠా యుద్ధాలను గురించి తెలుసుకోవడానికన్నా ముందే పీష్వాల యుగంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలేంటి, అలానే ఆంగ్లేయులు పంజాబ్ని ఏ విధంగా హస్తగతం చేసుకున్నారు, అవధ్ ప్రాంతాన్ని ఏ విధంగా హస్తగతం చేసుకున్నారు, ఆంగ్లేయుల భారతదేశ ఆక్రమణలో ఏ ఏ భూభాగాలను వారు హస్తగతం చేసుకున్నారు అనేటువంటి అంశాలను మనం చదువుకునేటువంటి కోణంలో ఆంగ్లేయులకు ఆయా ప్రాంతాల మధ్య జరిగినటువంటి యుద్ధాలను, అలానే ఆంగ్లేయుల పరిపాలనా విధానాలు, ఆంగ్లేయులు భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టారు అని అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో రాజవంశాల పరిపాలనలో మగ్గిపోయినటువంటి భారతీయులకు ఒక ఆధునిక పరిపాలనా విధానాలను రుచి చూపించినటువంటి వారు ఆంగ్లేయులు. ఆంగ్లేయులు ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణల్లో రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రైత్వారీ విధానాన్ని, మహల్వారీ విధానాన్ని, జమీందారీ విధానాన్ని, ఆయా విధానాలను ఏ ఏ ప్రాంతాల్లో ఎంత శాతంలో వారు ప్రవేశపెట్టారనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆంగ్లేయులు ప్రవేశపెట్టినటువంటి విద్యా సంస్కరణలు, సివిల్ సర్వీసెస్ సంస్కరణలు, ఆంగ్లేయులు జారీ చేసినటువంటి వివిధ సామాజిక పరమైనటువంటి చట్టాలు, వీటన్నిటిని మనం 1857 సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే చదవాల్సినటువంటి అవకాశం అవసరం అనేటువంటిది ఉంది. ఎందుకంటే మనం సానుకూల ప్రభావాలుగా పరిగణించవచ్చు. అంటే ప్రాచీన భారతదేశం నుండి మధ్యయుగ భారతదేశం వరకు సతీ సహగమనం అనేటువంటిది ఒక సామాజిక పరమైనటువంటి దురాచారంగా పరిగణించేటువంటి వారు. సతీ సహగమనాన్ని నిషేధించడానికి మహమ్మద్ బిన్ తుగ్లక్, అక్బర్, ఔరంగజేబ్, శివాజీ, రాజా జైసింగ్ ఇలాంటి గొప్ప చక్రవర్తులు ప్రయత్నించారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. 1829 డిసెంబర్ 4వ తారీఖున విలియం బెంటింగ్ ప్రవేశపెట్టినటువంటి చట్టంతోనే రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగానే సతీ సహగమనం భారతదేశంలో నిషేధించబడడం జరిగింది. అలానే వితంతు పునర్వివాహ చట్టం కావచ్చు, కుల వ్యవస్థ నిర్మూలన చట్టం కావచ్చు, రాజస్థాన్లో జరుగుతున్నటువంటి బాలికా హత్య కావచ్చు, ఒరిస్సాలోని ఖోండ్ గిరిజన జాతిలో జరుగుతున్నటువంటి నరబలిని నిషేధించడం కావచ్చు, ఇవన్నీ ఆంగ్లేయులు ప్రవేశపెట్టినటువంటి సామాజిక పరమైనటువంటి చట్టాలలో సానుకూలపరమైనటువంటి అంశాలుగా మనం గుర్తించవచ్చు. ఇక ఆంగ్లేయుల కాలంలో కుటీర పరిశ్రమలు సర్వనాశనం అయిపోయాయి, చేతి వృత్తులు పూర్తిగా కుదేలైపోయాయి. భారతదేశ వ్యవసాయ రంగం మీద వాళ్ళు ఏమాత్రం కూడా పెద్దగా పెట్టుబడులు పెట్టినటువంటి అంశాలు కానీ, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచినటువంటి దాఖలాలు కానీ మనకు కనిపించవు. క్రీస్తు శకం 17వ శతాబ్దం వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారతదేశం శాసించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా భారతదేశం కోణంగానే 17వ శతాబ్దం వరకు నిర్వహించబడేది. కానీ ఎప్పుడైతే
ఆంగ్లేయులు భారతదేశాన్ని ఎప్పుడైతే వలస రాజ్యంగా దీన్ని భావించడం జరిగిందో ఆనాటి నుండి ఆర్థిక వ్యవస్థ పతనం ప్రారంభమైంది. ఈ ఆర్థిక వ్యవస్థ పతనం ప్రారంభం కావడం వల్ల ఆంగ్లేయులు ప్రవేశపెట్టినటువంటి కొన్ని చట్టాల ద్వారా తమ భావజాలం, తమ ప్రాంతానికి నష్టం జరుగుతుందని అనేటువంటి భావనతో కొన్ని ప్రాంతాలలో గిరిజనులు తిరుగుబాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా క్రైస్తవ మత ప్రభావం వల్ల, మరికొన్ని ప్రాంతాలలో రైతువారి ఈ భూమి శిస్తు విధానాల వల్ల తమ అధికార ప్రాబల్యాన్ని కోల్పోయినటువంటి కొంతమంది జమీందారులు, కొంతమంది స్వదేశీ సంస్థానాధిపతులు గొప్పగా తిరుగుబాటు చేయడం జరిగింది. ఆయా తిరుగుబాట్లను ఆంగ్లేయులు అత్యంత వేగంగా, కఠినంగా అణిచివేయడం జరిగింది. వాస్తవంగా సిపాయిలు తిరుగుబాటు చేయడం 1857లోనే మొదటిసారేం కాదు. ఈ విషయాన్ని విద్యార్థులు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 1780లోనే 1780లోనే విశాఖపట్నం ప్రాంతంలో సిపాయిలు తిరుగుబాటు చేశారు. అలానే 1806లో తమిళనాడులోని వేలూరు అనే ప్రాంతంలో సిపాయిలు తిరుగుబాటు చేశారు. 1824లో బెంగాల్లోని బారక్పూర్ అనేటువంటి ప్రాంతంలో సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లు స్థానికమైనవి. ఈ తిరుగుబాట్లను ఆంగ్లేయులు అతి స్వల్ప కాలంలోనే వేగంగా అణిచివేయగలిగారు. కానీ అసంతృప్తికి గురైనటువంటి, ముఖ్యంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా రాజ్య భూభాగాలను కోల్పోయినటువంటి స్వదేశీ చక్రవర్తులు ప్రజా సమూహంతో కలిసి ఈ సిపాయిల తిరుగుబాటును 1857లో ప్రారంభించారు. సిపాయిల తిరుగుబాటును ఏ కోణంలో మనం పోటీ పరీక్షల్లో అధ్యయనం చేయాలి అంటే సిపాయిల తిరుగుబాటు కారణాలను, సిపాయిల తిరుగుబాటు జరిగినటువంటి ప్రాంతాలను, ఆయా ప్రాంతాలలో ఎవరెవరు నాయకత్వం వహించారు, ఆ తిరుగుబాట్లు, ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి తిరుగుబాట్లను ఏ ఆంగ్ల సైనికాధికారి అణిచివేయడం జరిగింది, ఓడిపోయినటువంటి వారు ఏమయ్యారు అంటే కొంతమంది నేపాల్కు పారిపోయి అక్కడే మరణించడం జరిగింది. ఉదాహరణకి అవధ్ పరిపాలకురాలైన బేగం హజరత్ మహల్ సిపాయిల తిరుగుబాటులో ఓడిపోయి అవధ్కు పారిపోయి, అవధ్కు వలస వెళ్ళిపోయి అక్కడే మరణించడం జరిగింది. అంటే తిరుగుబాటు జరిగినటువంటి ప్రాంతాలు, తిరుగుబాటును అణిచివేసినటువంటి ఆంగ్ల సైనికాధికారులు, తిరుగుబాటు ఫలితాలు, తిరుగుబాటు మీద వివిధ వ్యక్తులు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానాలు, ఇవన్నీ మనం ఈ కోణంలో అర్థం చేసుకోవాలి. 1858 నవంబర్ 1వ తారీఖున విక్టోరియా మహారాణి ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దుపరిచి ఆంగ్లేయులు భారతదేశ పరిపాలన ప్రత్యక్షంగా స్వీకరించారు. దీన్ని మనం చాలా సింపుల్గా ఫ్రమ్ కంపెనీ టు క్రౌన్ అని వ్యవహరించుకోవచ్చు. కంపెనీ నుండి భారతదేశ పరిపాలన ఇంగ్లాండ్ రాజకుటుంబం చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. గవర్నర్ జనరల్ అను పదవిని వైస్రాయ్గా పిలవడం జరిగింది. భారత వ్యవహారాలను పర్యవేక్షించడం కోసం లండన్లో భారత వ్యవహారాల రాజ్య కార్యదర్శి అనేటువంటి ఒక నూతన పదవిని సృష్టించడం జరిగింది. అలానే ఇక మీదట ఆక్రమణలు జరగవు అని విక్టోరియా మహారాణి ప్రకటించడం జరిగింది. 1858 తర్వాత ఆంగ్లేయులు భారతదేశ భూభాగాలను ఆక్రమించుకునేటువంటి అంశాలు లేవు. కాబట్టి 1857 సిపాయిల తిరుగుబాటు ప్రతి పోటీ పరీక్షలో కూడా ఖచ్చితంగా 2కు మించి క్వశ్చన్లు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో మారిన ప్రశ్నాపత్రం యొక్క సరళిని మనం పరిశీలించినట్లయితే స్టేట్మెంట్స్ రూపంలో ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్స్ని అర్థం చేసుకొని కింద ఉన్నటువంటి జవాబులను మనం అర్థం చేసుకొని అప్పుడు ఆన్సర్ చేసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఈ ఓఎంఆర్ షీట్లో పొందుపరచగలుగుతాము. సో దీని ద్వారా మనం ఎక్కువ మార్కులు సాధించుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే పరీక్షల కోణంలో అభ్యర్థులు అరకొర సమాచారాన్ని కాకుండా డీటెయిల్డ్గా పూర్తి సమాచారాన్ని నేర్చుకుంటేనే వాళ్ళకి ఇదొకటి మార్క్స్ గెయినర్గా పనికొచ్చే అవకాశం ఉంటుంది. అంతే కదా సార్? అంతే అండి. రైట్. ఇప్పుడు ఇంకొకటి సార్, మనకి ఇక్కడ సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం అనేది ఒకటి ఉంది మనకు. అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో భారతీయ సమాజాన్ని జాగృతం చేసేటటువంటి కోణంలో అక్కడ అనేక మంది సంఘ సంస్కర్తల యొక్క విశేషమైనటువంటి కృషి అనేది వెలుగులోకి రావడం అనేది జరిగింది. ఈ సంఘ సంస్కర్తలు వారి యొక్క సిద్ధాంతాల ద్వారా కావచ్చు,
అదేవిధంగా కొన్ని ప్రముఖమైనటువంటి పత్రికల ద్వారా కావచ్చు, అదేవిధంగా వారు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా కావచ్చు, ఈ పునరుజ్జీవనోద్యమానికి కొంత బీజం వేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి అలాంటి సందర్భంలో ఈ సామాజిక సాంస్కృతిక పరమైనటువంటి పునరుజ్జీవనోద్యమం అనేది మనకు కాంపిటేటివ్ కోణంలో ఎంత వెయిటేజ్ని కలిగించేందుకు అవకాశం ఉంది, ఎంత వెయిటేజ్ ఉండేందుకు అవకాశం ఉంది? అదే రకంగా చూస్తే ఏ ఏ అంశాలకు అభ్యర్థులు అధిక ప్రాధాన్యతనిస్తే దీన్ని కూడా వాళ్ళు ఈజీగా మార్క్స్ సాధించడానికి, స్కోర్ పెంచుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఆధునిక భారతదేశ చరిత్రలో సామాజిక సాంస్కృతిక పరమైనటువంటి ఉద్యమాలు ఎప్పుడూ కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశాలుగానే మనం గుర్తించాలి. ఎందుకు అంటే మూస పద్ధతిలో ఉన్నటువంటి భారతదేశ సమాజాన్ని అణగారిపోతున్నటువంటి, పూర్తిగా పతనావస్థలో ఉన్నటువంటి హిందూ మతాన్ని సంస్కరించడం కోసం, ఇతర మతాలను కూడా సంస్కరించడం కోసం సామాజిక మత సంస్కరణోద్యమాలు ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రారంభమయ్యాయి. ఈ సామాజిక మత సంస్కరణోద్యమాలకు ఆద్యుడిగా రాజా రామ్మోహన్ రాయ్ని మనం గుర్తిస్తాం. అందుకే రాజా రామ్మోహన్ రాయ్ని మొదటి ఆధునిక మానవుడు, ద ఫస్ట్ మోడర్న్ మ్యాన్ ఇన్ ఇండియా అని కూడా వ్యవహరిస్తాం. ఎందుకంటే ఆధునిక ఆలోచన విధానం కలిగినటువంటి మొదటి వ్యక్తి. భారతదేశానికి ఆంగ్ల విద్యా విధానం అవసరం అని ఖచ్చితంగా గుర్తించినటువంటి ప్రముఖుడిగా కూడా మనం రాజా రామ్మోహన్ రాయ్ని గుర్తించడం జరుగుతుంది. రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించినటువంటి బ్రహ్మ సమాజాన్ని చదవడం మాత్రమే కాదు, రాజా రామ్మోహన్ రాయ్ నిర్వహించినటువంటి పత్రికలు, రాజా రామ్మోహన్ రాయ్ రచించినటువంటి గ్రంథాలు, రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం స్థాపించడానికి గల కారణాలు, బ్రహ్మ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం. అభ్యర్థులు ఓన్లీ బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి అంశాలను మాత్రమే చదువుతారు, కానీ స్థాపనకు సంబంధించినటువంటి ముఖ్య కారణాలను గురించి పెద్దగా పట్టించుకోరు. బ్రహ్మ సమాజ స్థాపన ముఖ్య ఉద్దేశం ఏకేశ్వరోపాసన. విపరీతమైన విగ్రహారాధన వల్ల పతనావస్థలో ఉన్నటువంటి హిందూ మతాన్ని తిరిగి పునరుజ్జీవింపచేయడం కోసం రాజా రామ్మోహన్ రాయ్ ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ను సందర్శించినటువంటి తొలి భారతీయుడు కూడా, తొలి ప్రముఖ భారతీయుడు కూడా. 4వ విలియం యొక్క పట్టాభిషేక మహోత్సవానికి హాజరవ్వడానికి మొఘల్ చక్రవర్తి 2వ అక్బర్ ప్రతినిధిగా ఇంగ్లాండ్కి వెళ్ళాడు. 1833లో రాజా రామ్మోహన్ రాయ్ మరణించాడు. రాజా రామ్మోహన్ రాయ్ మరణించిన తర్వాత బ్రహ్మ సమాజంలో దేవేంద్రనాథ ఠాగూర్, కేశవ చంద్రసేన్ ఈ ఇద్దరు ప్రముఖ నాయకులుగా ఎదిగారు. బ్రహ్మ సమాజం ఏ విధంగా విడిపడింది, బ్రహ్మ సమాజం విడిపడడానికి గల కారణాలేంటి, అందులో దేవేంద్రనాథ ఠాగూర్ యొక్క కార్యక్రమాలు, కేశవ చంద్రసేన్ యొక్క కార్యక్రమాలు, వీటిని మనం బాగా అర్థం చేసుకోవాలి. అలానే బ్రహ్మ సమాజం తర్వాత సామాజిక మత సంస్కరణోద్యమాల్లో ఆర్య సమాజం అత్యంత ముఖ్యమైనది. మన 2 తెలుగు రాష్ట్రాల కోణంలో ఆర్య సమాజాన్ని మరింత లోతుగా విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఎప్పుడైతే ఆర్య సమాజం స్థాపించబడడం జరిగిందో, దయానంద సరస్వతి యొక్క జీవిత నేపథ్యం, దయానంద సరస్వతి రచించినటువంటి గ్రంథాలు, వీటిలో ఉన్నటువంటి లోతైన అంశాలను మనం చదువుకుంటూనే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఆర్య సమాజం యొక్క ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఆర్య సమాజాన్ని వేగంగా విస్తరించడం కోసం వేదిక్ ఆదర్శ్ అనేటువంటి ఒక ఉర్దూ పత్రికను కూడా ఆర్య సమాజం వారు నిర్వహించారు. జాయిన్ ఇండియా ఉద్యమంలో ఆర్య సమాజం యొక్క పాత్ర, ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్య సమాజంతో తర్వాత దివ్యజ్ఞాన సమాజం, దివ్యజ్ఞాన సమాజంలో భాగంగా అనిబిసెంట్ భారతదేశంలోకి వచ్చినటువంటి విధానం, దివ్యజ్ఞాన సమాజం ప్రచారంలో భాగంగా అనిబిసెంట్ స్థాపించినటువంటి వివిధ విద్యా సంస్థలు, అనిబిసెంట్ దత్తకుమారుడు అనేటువంటి జిడ్డు కృష్ణమూర్తి, దివ్యజ్ఞాన సమాజం తర్వాత రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్, హైందవ ధర్మ కార్యక్రమాలకు ఈ రామకృష్ణ సంస్థల వారు చేసినటువంటి గొప్ప ఘనకార్యాలు, అలానే ఇస్లాం సంస్కరణోద్యమాలు, ఇందులో వహాబీ ఉద్యమం, ఆలీఘర్ ఉద్యమం,
దియోబంద్ ఉద్యమం, మహమ్మద్ ఇక్బాల్, సిక్కు సంస్కరణోద్యమాలు, పార్సీ సంస్కరణోద్యమాలు, సామాజిక మత సంస్కరణోద్యమాల్లో మనం ఎక్కువగా చదవాల్సినటువంటి అంశాలు. బాగా చదివినటువంటి అంశాలను కాకుండా ఇటీవలి కాలంలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాన్ని రూపొందించేటువంటి ఆచార్యులు ఒక కోణంలోకి, ఒక కార్నర్లోకి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ మధ్య కాలంలో పార్సీ సంస్కరణోద్యమాల మీద ఎక్కువగా ప్రశ్నలు రావడాన్ని విద్యార్థులు బాగా గమనించే ఉంటారు. పార్సీ సంస్కరణోద్యమంలో రెహానుమా మజ్ద్ యాస్న సభ, రెహానుమా మజ్ద్ యాస్న సభ, దీన్ని చాలామంది అభ్యర్థులు చదవడానికి కాస్త ఇబ్బంది పడి ఇది అన్ఇంపార్టెంట్ ఏమో అని చెప్పేసి పక్కన పెట్టడం అనేటువంటి జరుగుతుంది. మనం దేన్నైతే అన్ఇంపార్టెంట్ అని చెప్పేసి పక్కన పెట్టడం జరుగుతుందో, ఎక్కడైతే మనం ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నామో ఆచార్యులు అలాంటి ప్రశ్నాపత్రాలలో అలాంటి ప్రశ్నలనే మనకు అందించడం అనేటువంటిది, మనకు అడగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పోటీ పరీక్షల కోణంలో ఇది ముఖ్యమైనది, ఇది ముఖ్యమైనది కాదు అనే అంశాన్ని మనం కొన్ని సందర్భాల్లో బేరీజు వేసుకోలేము, ఒక అంచనాకు రాలేము. సామాజిక మత సంస్కరణోద్యమాల్లో భాగంగానే కుల ఉద్యమాలను కూడా మనం చదవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. కుల ఉద్యమాలను గురించి చదివేటప్పుడు ప్రాచీన భారతదేశ చరిత్రలో కులమేంటి, మధ్యయుగ భారతదేశ చరిత్రలో కులమేంటి, దళిత బహుజనుల యొక్క అభ్యున్నతి కోసం ఎవరెవరు ఎలాంటి కుల ఉద్యమాలు నిర్వహించారు, మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే, ఆయన భార్య భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయునిగా పరిగణించబడుతున్నటువంటి సావిత్రిబాయి పూలే, గోవిందరావు పూలే అనుచరులు డాక్టర్ అంబేద్కర్, అలానే కొల్హాపూర్ సంస్థానాధిపతి శివాజీ వారసులు, వీళ్ళందరూ చేసినటువంటి కుల ఉద్యమాలను మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. అలానే దక్షిణ భారతదేశంలో జరిగినటువంటి తమిళనాడులోని ఈవి రామస్వామి నాయకర్ నిర్వహించినటువంటి కుల ఉద్యమం, కేరళలో నారాయణ గురు నిర్వహించినటువంటి కుల ఉద్యమం, వీటిని అర్థం చేసుకున్నప్పుడే సామాజిక మతపరమైనటువంటి సాంస్కృతిక ఉద్యమాలను మనం ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని అర్థం చేసుకోగలుగుతాము. ఎప్పుడైనా పోటీ పరీక్షల్లో బడుగు బలహీన వర్గాల కోసం, దళిత అభ్యున్నతి కోసం జరిగినటువంటి ఉద్యమాల నేపథ్యాన్ని ఎక్కువగా ప్రశ్నల రూపంలో అడగడం అనేటువంటి జరుగుతుంది. తెలంగాణ సిలబస్లో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది గ్రూప్ 2 సిలబస్లో. ఆయనే అయ్యంకాళి. అయ్యంకాళి యొక్క చరిత్రను ఏపీ విద్యార్థులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. కేరళలో రాజవంశాల పరిపాలన ధిక్కరించి దళిత అభ్యున్నతి కోసం అయ్యంకాళి చేసినటువంటి కార్యక్రమాలను మన ఇక్కడ పరిపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. సరే, ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత అంటే మత సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం తర్వాత మరొక కీలకమైనటువంటి టాపిక్గా మనకు జాతీయోద్యమం అనేది కనిపిస్తుంది. అంటే బ్రిటిష్ వారి వలసవాద పాలన నుంచి భారతీయ సమాజాన్ని విముక్తం చేసేటందుకు దేశం మొత్తం ఏకతాటి మీదకి వచ్చి చేసిన పోరాటమే మనకు జాతీయోద్యమంగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో అనేక మంది జాతీయ నాయకులు వెలుగులోకి రావడం జరిగింది. వారు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా వారు స్థాపించినటువంటి సంస్థలు కావచ్చు, వారు నెలకొల్పినటువంటి పత్రికలు కావచ్చు, ఇవన్నీ కూడా దేశ ప్రజల్లో జాతీయవాదం పెంపొందింప చేయడానికి, జాతీయవాదాన్ని ప్రేరేపించడానికి విశేషమైనటువంటి కృషి చేయడం అనేది జరిగింది. సో అలా చూస్తే మనకు జాతీయోద్యమం అనేది అత్యంత ప్రయారిటైజ్డ్ అంశంగా మనకు కనిపిస్తుంది, ప్రాధాన్యత ఉన్నటువంటి అంశంగా కనిపిస్తుంది. సో ఇక్కడ స్కోప్ ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకు సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం మాదిరిగానే. అంటే ఇక్కడ కంపారిటివ్లీ చూసినా కూడా విశేషమైనటువంటి కృషి నాయకుల ద్వారా జరిగింది, వారు స్థాపించినటువంటి సంస్థలు మరియు నెలకొల్పిన పత్రికల ద్వారా కూడా జరిగింది. కాబట్టి అదేవిధంగా చూస్తే మనకు కొన్ని సందర్భాలలో ఒక పత్రిక పేరిచ్చి అది ఏ భాషలో వెలువడింది అనేటటువంటి కోణంలో కూడా క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. సో ఇక్కడ అభ్యర్థులకు చూస్తే ప్రాధాన్యత అధికంగా ఉంది, స్కోప్ కూడా అధికంగా ఉంది, మార్క్స్ కూడా ఎక్కువగా వచ్చేటందుకు అవకాశాలు ఉన్న పరిస్థితులలో మరి దీన్ని మనము ఏ కోణంలో ప్రిపేర్ అయితే
మనకది విశేషమైనటువంటి మార్కులు అందించడానికి మన విజయానికి బాటలు వేసేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది సార్. ప్రస్తుతం ఏపీపీఎస్సీ వారు ఇచ్చినటువంటి సిలబస్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థులు గమనించినట్లయితే సుమారుగా 10 నుండి 15 క్వశ్చన్లు భారత జాతీయ ఉద్యమం మీద రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇందులో మీరు అన్నట్లుగానే భారత పత్రికా రంగ చరిత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అభ్యర్థులను ఎక్కువగా వడబోసేటువంటి కార్యక్రమంలో, ఫిల్టర్ చేసేటువంటి కార్యక్రమంలో ఈ పత్రికల మీద ఎక్కువగా ప్రశ్న అడగడం అనేటువంటి జరుగుతుంది. అన్ని పత్రికలను గుర్తుపెట్టుకోవడం అభ్యర్థులకు ఎవరికీ పెద్దగా సాధ్యం కాదు. కానీ కొన్ని పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలలోని సమాచారాన్ని, ఆ పత్రిక ఏ భాషలో వెలువడుతుంది, ఆ పత్రిక నిర్వాహకుడు ఎవరు, భారత జాతీయ ఉద్యమంలో ఆధునిక భారతదేశ చరిత్రలో ఆ పత్రికకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అని మనం అర్థం చేసుకుని ఆ పత్రికను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి 1780లో జేమ్స్ అగస్టస్ హిక్కీ ద బెంగాల్ గెజెట్ అనేటువంటి ఒక పత్రికను ప్రారంభించాడు. ది బెంగాల్ గెజెట్ అనేటువంటి పత్రికతోనే భారత పత్రికారంగ చరిత్ర ప్రారంభమవుతుంది. అనంతరం రాజా రామ్మోహన్ రాయ్ నిర్వహించినటువంటి పత్రిక సంవాద కౌముది 1821లో రాజా రామ్మోహన్ రాయ్ నిర్వహించినటువంటి సంవాద కౌముది భారతదేశంలో భారతీయుని చేత స్థాపించబడినటువంటి తొలి పత్రిక. అలానే కేశవ చంద్రసేన్ 1861లో ఇండియన్ మిర్రర్ అనేటువంటి పత్రికను ప్రారంభించాడు. ఇండియన్ మిర్రర్ భారతదేశంలో తొలి ఆంగ్ల దినపత్రిక. అలానే భారతదేశ పత్రికలు ప్రజా చైతన్యానికి కారణమవుతున్నాయి అనేటువంటి ఉద్దేశం చేత ఆనాటి వైస్రాయ్ లిట్టన్ స్వదేశీ భాషా పత్రికల నిషేధ చట్టాన్ని, వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని జారీ చేయడం జరిగింది. స్వదేశీ భాషా పత్రికల నిషేధ చట్టం ప్రకారం అప్పటి వరకు హిందీలో ప్రచురించబడుతున్నటువంటి పత్రిక ఒక్కసారిగా ఇంగ్లీష్లోకి మార్చబడ్డం అనేటువంటిది కూడా జరిగింది. సో ఈ పత్రికారంగ చరిత్రలో ఇలాంటి ముఖ్యమైన పత్రికలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, తెలుగు పత్రికలకు కూడా కొంత మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఆ పత్రికారంగ చరిత్రను మనం బాగా అర్థం చేసుకోగలుగుతాము. వాటి నుంచి ఖచ్చితమైనటువంటి ఆన్సర్ మనం గెయిన్ చేసుకోగలుగుతాం. అలానే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనతో భారత జాతీయ ఉద్యమం ప్రారంభమవుతుంది అని మనం అందరం కూడా తెలుసుకుని ఉంటాం. కానీ ఇటీవలి కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కన్నా ముందు భారతదేశంలో ఏ రాజకీయ సంస్థలు స్థాపించబడ్డాయి, వాటి స్థాపకులు ఎవరు, అవి ఏ ప్రాంతాలలో స్థాపించబడడం జరిగింది, కొన్ని సందర్భాలలో ఏ సంవత్సరంలో స్థాపించబడడం జరిగింది అని కూడా అడుగుతున్నారు. కాంగ్రెస్ కన్నా ముందే భారతదేశంలో ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్ అనే సంస్థను దేవేంద్రనాథ ఠాగూర్ స్థాపించడం జరిగింది. ఇది భారతదేశంలో తొలి రాజకీయ సంస్థ. అలానే నిందాపూర్వక ఆరోపణల చేత పదవి కోల్పోయినటువంటి ఐసిఎస్ ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి సురేంద్రనాథ్ బెనర్జీ, ఆయన ఆనంద మోహన బోస్ అనేటువంటి వ్యక్తితో కలిసి ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి సంస్థను స్థాపించాడు. ఇది కాంగ్రెస్ కన్నా ముందు అఖిల భారత స్థాయిలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రాజకీయ సంస్థగా మనం గుర్తించవచ్చు. కాంగ్రెస్ స్థాపన నేపథ్యం ఏంటి, తొలి కాంగ్రెస్ సమావేశంలో జరిగినటువంటి సమాచారాన్ని బాగా విద్యార్థులు అర్థం చేసుకోవాలి. భారత జాతీయ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రతి సమావేశాన్ని కూడా విద్యార్థులు చదువుతూ ఉంటారు. వాస్తవంగా 1885 నుంచి 1947 మధ్యకాలంలో జరిగినటువంటి అన్ని సమావేశాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోటీ పరీక్షల్లో ఏవి అవసరమవుతాయో మీరు గుర్తించండి, వాటిని మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మొదటి సమావేశం చాలా ముఖ్యమైనదే, ప్రత్యేకతగాంచిందే. రెండవ సమావేశం కూడా చాలా ప్రత్యేకమైనది. మూడో సమావేశం కూడా ప్రత్యేకమైనది. అలానే 7వ వార్షిక సమావేశంలో తెలుగువాడనేటువంటి పి ఆనందాచార్యులు అధ్యక్షత వహించడం జరిగింది. అలానే మనకు ఈ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి సమావేశాలను మాత్రమే చదవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించండి. భారత జాతీయ ఉద్యమాన్ని అందరూ చదువుతున్నట్లుగానే మితవాద యుగం, అతివాద యుగం,
గాంధీ యుగం అని మనం 3 యుగాలుగా వర్గీకరించి అధ్యయనం చేసుకుని చదువుతాం. ఇందులో ఏదైనా ఒక ఉద్యమాన్ని చదివేటప్పుడు ఆ ఉద్యమం ప్రారంభం కావడానికి గల కారణాలను అభ్యర్థులు పరిపూర్ణంగా విశ్లేషించుకోగలగాలి. ఉదాహరణకి వందే మాతర ఉద్యమం, బెంగాల్ విభజన అంశాలను పరిపూర్ణంగా తెలుసుకోగలగాలి. వందే మాతర ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ఆంగ్లేయులు ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి ముస్లిం లీగ్ పార్టీని ఎందుకు పరోక్షంగా ప్రోత్సహించి స్థాపించడం జరిగింది, 1909 చట్టాన్ని ఎలా జారీ చేయడం జరిగింది, కానీ 1911లో బెంగాల్ విభజన ఎందుకు రద్దుపరచాల్సి వచ్చింది అంటే ఒక ఉద్యమాన్ని గురించి మనం చదివేటప్పుడు ఆ ఉద్యమ కారణాలను, ఆ ఉద్యమంలో జరిగినటువంటి సంఘటనలను, ఆ ఉద్యమం విజయవంతం కావడానికి కారణాలు, విఫలం కావడానికి కారణాలను కూడా అభ్యర్థులు స్పష్టంగా విశ్లేషించుకోగలగాలి. ఓకే సార్. 1916లో జరిగినట్టు హోమ్ రూల్ ఉద్యమం, తిలక్ నిర్వహించినట్టు హోమ్ రూల్ ఉద్యమ నేపథ్యం ఏంటి, అనిబిసెంట్ నిర్వహించినట్టు హోమ్ రూల్ ఉద్యమ నేపథ్యం ఏంటి. ఇక్కడ ముఖ్యంగా ఆంధ్ర విద్యార్థులు ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాయబోయేటువంటి విద్యార్థులు గమనించాల్సినటువంటి మరొక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి అంశం ఏంటి అంటే హోమ్ రూల్ ఉద్యమం జరుగుతున్నప్పుడే ఆంధ్రలో హోమ్ రూల్ ఉద్యమం ఏం జరిగింది, వందే మాతర ఉద్యమం జరుగుతున్నప్పుడే ఆంధ్రలో వందే మాతర ఉద్యమంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి, రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ కొట్లాటలు, కోటప్పకొండ సంఘటన, తెనాలి బాంబు కేసు, ఇవి వందే మాతర ఉద్యమ కోణంలోనే చదివినట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా ఇవి మీకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది. కంపారిటివ్గా చదివినప్పుడు మాత్రమే విషయ పరిజ్ఞానాన్ని మిత్రులు బాగా అర్థం చేసుకోగలిగినట్టు వారు అవుతారు. హోమ్ రూల్ ఉద్యమం తర్వాత ఆధునిక భారతదేశ చరిత్రలో 1919 చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంగా మనం గుర్తించాలి. ఎందుకు అంటే 1919లో రౌలత్ చట్టాన్ని జారీ చేయడం, జలియన్ వాలాబాగ్ హత్యాకాండ జరగడం, 1919 సంఘటన కారణంగానే 1920 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం కావడం అనేటువంటిది కూడా జరిగింది. 1920 నుండి గాంధీ యుగం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో సహాయ నిరాకరణ ఉద్యమం, ఆ ఉద్యమంలో జరిగినటువంటి సంఘటనలు, సహాయ నిరాకరణ ఉద్యమ వైఫల్యం అంటే ఒక రకంగా వాటిని విఫలం అనకూడదు, చౌరా చౌరీ సంఘటన ద్వారా ఆ ఉద్యమాన్ని గాంధీ నిలుపుదల చేయడం, 1928లో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం, 1929 చివరిలో లాహోర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం, ఆ సమావేశంలోనే పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించుకోవడం, 1930 నుండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో జరిగినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మొత్తంగా మొదట 7 రాష్ట్రాలలో అనంతరం 8 రాష్ట్రాలలో అంటే మొత్తంగా 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగినటువంటి భారతదేశ రాజకీయ పరిణామాలు, 1940లో జరిగిన వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం, 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం, అనంతర పరిణామాలు, ఈ కోణంలో భారత జాతీయ ఉద్యమాన్ని విద్యార్థులు చదివినట్లయితే భారత జాతీయ ఉద్యమం గురించి ఏ ప్రశ్న అడిగినప్పటికీ కూడా మనం ఆన్సర్ చేయడానికి మన దగ్గర పరిపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానం అనేటువంటిది ఉండి ఉంటుంది. ఆ కోణంలో జాతీయోద్యమాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఏపీ విద్యార్థులు, ముఖ్యంగా ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాయబోయేటువంటి అభ్యర్థులు మెయిన్స్ కోణంలో కూడా భారత జాతీయ ఉద్యమం, ఆంధ్రదేశంలో జరిగినటువంటి సంఘటనలు, వీటిని కంపారిటివ్గా చదవాలనేటువంటి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి సహాయ నిరాకరణ ఉద్యమం చదువుతునేటప్పుడే చీరాల పేరాల ఉద్యమం, పెదనందిపాడు పన్నుల సత్యాగ్రహ ఉద్యమం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహ ఉద్యమాన్ని అధ్యయనం చేయాలి. సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే టంగుటూరి ప్రకాశం పంతులకు ఆంధ్రకేసరి అనేటువంటి బిరుదు ఏ విధంగా లభించిందో అధ్యయనం చేయాలి. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం జరుగుతున్నప్పుడు భారతదేశంలో జరిగినట్టు ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కన్నా ఘనంగా ఆంధ్రదేశంలో ముఖ్యంగా తూర్పు తీర ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం చాలా ఘనంగా జరిగింది.
ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సమయంలో లేదా శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో జరిగినటువంటి సంఘటనలు, క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో కర్నూలు సర్క్యులర్, వీటన్నిటినీ ఏపీ విద్యార్థులు అర్థం చేసుకుంటూ సమకాలీకంగా చదివినట్లయితే మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా ఎక్కువ మార్కులు సాధించుకోవడానికి అవకాశం అనేటువంటి ఒక బలమైన నేపథ్యం ఉన్న ఏరియా ఈ భారత జాతీయోద్యమం. అంటే ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్ అని విడివిడిగా చదవకుండా సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ఒకటేసారి పూర్తి స్థాయిలో వీటిని నేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంతే కదా సార్? ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ప్రస్తుతం ఉన్నది ప్రిలిమ్సే కాబట్టి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న సిలబస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటారు. తర్వాత అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికల్లా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ వస్తుంది కాబట్టి మెయిన్స్ పాఠ్యాంశాలు చదివేటప్పుడు ఆ లోపల ఈ ప్రిలిమ్స్ అంశాలు మర్చిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ఏమంటారు గ్యాప్ అనేది రావడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులకు మనం ఇచ్చే సూచన ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిని సమపాలలో మిక్స్ చేసుకొని చదువుకోవడం ఉత్తమం. ఉద్యోగాన్ని సాధించాలి అని బలంగా సంకల్పించుకునేటువంటి ఏ అభ్యర్థి కూడా సిలబస్లో ఉన్నటువంటి అంశాలను ఇది ప్రిలిమ్స్ సిలబస్ అని, ఇది మెయిన్ సిలబస్ అని రెండింటిని కూడా విడగొట్టి చూడకూడదు. అలా చూడలేడు. సిలబస్ అంతా కూడా ఉద్యోగం సాధించడానికి పరిపూర్ణంగా మీకు ఉపయోగపడడం జరుగుతుంది. ఒక మెట్టెక్కడానికి ప్రిలిమ్స్ అనేటిది ఉపయోగపడడం జరుగుతుంది. కానీ అల్టిమేట్గా ఉద్యోగం సాధించడానికి మొత్తం సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పోటీ పరీక్షల కోణంలో ఎలా చదివితే వాటిని సింప్లిఫై చేసుకోవచ్చు. అంటే గతంలో ఎక్కువ అంశాలను చదివి గుర్తుపెట్టుకోలేక, ఎక్కువ అంశాలను చదివి పోటీ పరీక్షలో వాటిని అప్లై చేయలేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడవచ్చు. సిలబస్లో ఉన్నటువంటి అన్ని అంశాలను ఏ విధంగా క్రోడీకరించుకోవాలి, ఈ సిలబస్ నాకు ఉద్యోగం సాధించడానికి ఎంత మేరకు ఏ సిలబస్ ఉపయోగపడుతుంది, ప్రతి విషయాన్ని విద్యార్థి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అతను అంతిమ విజేత అవుతాడు. అంతిమ విజేతలు ఎప్పుడూ కూడా ఉద్యోగం సాధించాలని సంకల్పించినటువంటి ఏ అభ్యర్థి కూడా సిలబస్లో ఉన్న అంశాన్ని ఇది ప్రిలిమ్స్ సిలబస్ అని, ఇది మెయిన్ సిలబస్ అని దయచేసి విడగొట్టుకొని చూడవద్దు. అలా చూడవద్దు. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇక ఫైనల్గా సార్ మనకు ఫైనల్ టాపిక్ విషయానికి వస్తే, భారతదేశము జాతీయోద్యమం ద్వారానే మెయిన్గా స్వాతంత్రాన్ని సంపాదించుకున్న విధం మనకు కళ్ళకు కట్టినట్లుగా వివరించబడుతుంది మీ క్లాసుల ద్వారా. సో ఇక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగినటువంటి కీలక సంఘటనలు అనేకంగా ఉన్నాయి. సో ఈ కీలక సంఘటనల్లో ఒకానొక అంశాన్ని మనకు సిలబస్లో పొందుపరచడం అనేది జరిగింది, స్వదేశీ సంస్థానాల విలీనము అనే కోణంలో. సో గతంలో అయితే దీనికి తక్కువ ప్రయారిటీ ఉన్నట్లుగా మనకు కనిపించింది. బట్ ఇది సిలబస్లో ప్రముఖంగా చేర్చడం ద్వారా దాని యొక్క వెయిటేజ్ పెంచబడినట్లుగా మనం భావించవచ్చు. మరి అలాంటప్పుడు మనకు అందుబాటులో ఉన్న సమాచారం కొంత మేరకే ఉన్నప్పుడు దీన్ని మరి వెయిటేజ్ ఎంతవరకు వచ్చేందుకు అవకాశం ఉంది? అదేవిధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోణంలో గ్రూప్ 2 సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరీక్ష కాబట్టి కొంచెం డిఫికల్టీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ కోణంలో ఈ స్వదేశీ సంస్థానాల విలీనం అనే పాఠ్యాంశం నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు? మరి వాటన్నిటిని అభ్యర్థులు ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని ఎంచుకోవాల్సి ఉంటుంది? ఆధునిక భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత నిజమైనటువంటి భారత పునరేకీకరణ కోసం ఒక గొప్ప గట్టి ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారా. బట్లర్ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశంలో 562 లేదా 563 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. ఈ స్వదేశీ సంస్థానాల్లో స్వతంత్రం వచ్చే నాటికి 4 స్వదేశీ సంస్థానాలు స్వతంత్రంగా ఉండే అవకాశాన్ని స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకోవడం జరిగింది. అందులో ట్రావెన్కోర్, కేరళలో ఉన్నటువంటి ట్రావెన్కోర్ స్వదేశీ సంస్థానం భారత ప్రభుత్వం విజ్ఞప్తి ద్వారా ఇండియన్ యూనియన్లో విలీనం అయిపోయింది. కానీ హైదరాబాద్ స్వదేశీ సంస్థానం, కాశ్మీర్ మరియు జునాగఢ్ స్వదేశీ సంస్థానాలను ఏ విధంగా ఏ కోణాలలో భారత యూనియన్లోకి విలీనం చేసుకోవడం జరిగింది, ఆ అంశాన్ని అభ్యర్థులు బాగా గమనించాలి. ముఖ్యంగా హైదరాబాద్
స్వదేశీ సంస్థానాల హైదరాబాద్ స్వదేశీ సంస్థానం విలీనీకరణ కోసం ఆపరేషన్ పోలో అనే ఒక పోలీస్ చర్య జరిగింది. అలానే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జునాగఢ్ ఇండియన్ యూనియన్లో విలీనం కావడం జరిగింది. ఒక ఒప్పందం ద్వారా కాశ్మీర్ ఇండియన్ యూనియన్లో విలీనం కావడం అనేట్లు జరిగింది. అంటే ఆ నేపథ్యాలను బాగా అర్థం చేసుకోవాలి. అలానే 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలలో అత్యంత ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన అంశాలను కూడా వామపక్ష భావజాల ఉద్యమాన్ని కూడా మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. భారత జాతీయోద్యమ కోణంలో విప్లవోద్యమాల మీద ఖచ్చితంగా 2 నుండి 3 క్వశ్చన్లు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. భారతదేశంలోని జాతీయ నాయకత్వం ఏమీ సాధించలేకపోతున్నారు అనేటువంటి ఒక నిరాశ నిస్పృహకు గురైనటువంటి భారత యువత ఈ విప్లవ భావజాలానికి అలవాటు పడ్డం అనేటువంటి జరిగింది. సో వామపక్ష ఉద్యమాలలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం ఏంటి, కమ్యూనిస్టు పార్టీ వారు భారత జాతీయ ఉద్యమంలో పోషించినటువంటి పాత్ర ఏంటి, స్వతంత్రానికన్నా ముందే కమ్యూనిస్టు పార్టీల మీద ఆంగ్లేయులు విధించినటువంటి నిషేధాలేంటి, కమ్యూనిస్టు పార్టీల వాళ్ళ మీద విధించినటువంటి కొన్ని కుట్ర కేసులేంటి, 1962లో జరిగినటువంటి ఇండో చైనా యుద్ధం తర్వాత 64లో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఎంగా ఎందుకు విడిపడింది, ఆ విడిపడడానికి గల నేపథ్య కారణాలేంటి, వీటిని మనం అర్థం చేసుకోవాలి. సో మొత్తంగా పోటీ పరీక్షల్లో ఆధునిక భారతదేశ చరిత్ర నుండి 15 క్వశ్చన్లకు మించి మనకు ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా కనిపించడం అనేప్పుడు జరుగుతుంది. సో మీరు అడిగినట్లుగానే నేను మీకు వివరించినట్లుగానే ఆధునిక భారతదేశ చరిత్రను మనం ఈ కోణంలో చదివినట్లయితే ఖచ్చితంగా పోటీ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ ఆధునిక భారతదేశ చరిత్ర మనకు బాగా ఉపయోగపడడం అనేప్పుడు జరుగుతుందని నేను భావిస్తున్నాను. సో మీరు చూడబోయేటువంటి ఈ ఆన్లైన్ క్లాసెస్లో కూడా ప్రతి విషయాన్ని ఈ యొక్క డిజిటల్ బోర్డు మీద అత్యంత కూలంకషంగా స్పష్టమైనటువంటి ఉచ్చారణతో స్పష్టమైనటువంటి తర్వాత ప్రామాణికమైనటువంటి సమాచారంతోనే నేను మీకు వివరించడం అనేటువంటి జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మనకు ఈ భారతదేశ చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి రిఫరెన్స్ బుక్స్ ఎలాంటివి ఎంచుకుంటే అభ్యర్థులకు యూస్ఫుల్గా ఉంటుంది, దీంట్లో మార్క్స్ వెయిటేజ్ పరంగా మనం వేటికి ప్రయారిటీ ఇచ్చుకుంటే బాగుంటుంది అనేది అభ్యర్థుల్లో వచ్చేటటువంటి ఒక సాధారణమైనటువంటి సందేహం. అంటే రివిజన్ దృష్ట్యా చూడొచ్చు, లేదా సిలబస్ని త్వరితగతిన కంప్లీట్ చేసుకునే కోణంలో కావచ్చు, లేదా సాధ్యమైనన్ని వెయిటేజీలో గరిష్టమైనటువంటి మార్కులు పొందడానికి యూనిట్ వైజ్గా చూసుకుంటే వేటికి ప్రయారిటీ ఇవ్వచ్చు, ఇట్లాంటి సందేహాలు కొంత అభ్యర్థులకు ఉండడం అనేది సహజము. దీన్ని క్లియర్ చేయడానికి వాళ్ళకి మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అందించే అవకాశం ఉంది? ముందుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి అభ్యర్థి గుర్తించాల్సినటువంటి ఒక మౌలిక విషయం ఉంది. ప్రశ్నాపత్రం ఆంగ్లంలో తయారు చేయబడి తెలుగులోకి తర్జుమా చేయబడుతుంది. అందుకే ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేటువంటి ప్రముఖ ఆచార్యులందరూ ఎక్కువగా ఆంగ్ల ప్రామాణిక పుస్తకాల మీద మాత్రమే ఆధారపడతారు. అందుకే ముఖ్యంగా ఎన్సీఆర్టీ పుస్తకాలను మరియు కూనం కృష్ణారెడ్డి రచించినటువంటి ఇండియన్ హిస్టరీ పుస్తకాన్ని, అగ్నిహోత్రి రచించినటువంటి ఇండియన్ హిస్టరీ పుస్తకాన్ని, ఇటీవలి కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం వారు పాఠశాల విద్యాస్థాయిలో జారీ చేసినటువంటి పుస్తకాలలోని సమాచారాన్ని మనం ఎక్కువగా ప్రామాణికంగా స్వీకరించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. వీటితో పాటుగా తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించినటువంటి చరిత్ర పాఠ్యపుస్తకాలు, డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వారు డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వారు ప్రచురించినటువంటి పాఠ్యపుస్తకాలు పోటీ పరీక్షల కోణంలో మనకు బాగా ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. అలానే ఏ అంశం మీద మనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి అంశం గురించి మనం కాస్త లోతుగా విశ్లేషించుకున్నట్లయితే ప్రాచీన భారతదేశ చరిత్ర కన్నా మధ్యయుగ భారతదేశ చరిత్రకు కొంత ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి.
మధ్యయుగ భారతదేశ చరిత్ర కన్నా ఆధునిక భారతదేశ చరిత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. మొత్తంగా మనకు ఏపీపీఎస్సీ వారు నిర్వహించబోయేటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 30 మార్కులు భారతదేశ చరిత్రకు కేటాయించి వాటిని 3 విభాగాలుగా విభజించి మనకు సిలబస్లో పొందుపరిచారు. అందులో ముఖ్యంగా 5 నుండి 8 క్వశ్చన్లు ప్రాచీన భారతదేశ చరిత్ర నుండి, 10 నుండి ఒక 12 క్వశ్చన్లు మధ్యయుగ భారతదేశ చరిత్ర నుండి, గరిష్టంగా 15కు మించి క్వశ్చన్లు ఆధునిక భారతదేశ చరిత్ర నుండి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాత ప్రశ్నాపత్రాల సరళిని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రశ్నాపత్రం యొక్క నేపథ్యాన్ని, ప్రశ్నాపత్రం తయారు చేసేటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే లోతుగా, విశ్లేషణాత్మకంగా, ఖచ్చితమైన పరిపూర్ణ సమాచారాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే చరిత్రలో 30 మార్కులకు గాను సుమారుగా 27కు మించి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇతర సబ్జెక్టులతో పోల్చుకున్నట్లయితే నమ్ముకుంటే ఒమ్ము చేయని ఒక మంచి సబ్జెక్టుగా, మీకు విజయం సాధించడానికి అవసరమయ్యేటువంటి ఒక ప్రముఖ సబ్జెక్టుగా చరిత్రను మనం గుర్తించవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం చేపడుతున్నటువంటి ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో క్విక్ రివిజన్ 360 నుంచి, ఈ క్లాసెస్ అభ్యర్థుల విజయానికి ఎలా దగ్గర దారిని చూపించే అవకాశం ఉంది, ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి సార్. ఎప్పుడైతే మనకు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ ఆన్లైన్ క్లాసెస్ యొక్క అవసరం ఏర్పడిందో అప్పుడు చాలామంది విద్యార్థి మిత్రులు ఇటువైపు మొగ్గు చూపడం అనేటువంటి జరిగింది. వారి వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కానీ, గృహిణులు కానీ, చిరుద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ, ఇటు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థానానికి పొందాలనుకునేటువంటి అభ్యర్థులు కానీ, వారు కోచింగ్ సెంటర్ల వరకు రావడానికి వారి యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, వారి యొక్క ఉద్యోగ పరిస్థితులు కానీ కారణమవుతున్నాయి. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా ఒక కొత్త రకమైనటువంటి టెక్నాలజీతో మన చేతిలోనే క్లాస్ రూమ్ తరగతిలో కూర్చునేటువంటి విన్నటువంటి అనుభూతిని కలిగించేటువంటి విధంగా మేము ఈ ఆన్లైన్ క్లాసెస్ని డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా చరిత్ర కోణంలో మనం పరిశీలించినట్లయితే ప్రతి అంశాన్ని డిజిటల్ బోర్డు మీద హై అండ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ మీకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని అందించడానికి మేము పరిపూర్ణమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో ఇప్పటికే మేము గొప్పగా విజయం సాధించామని కూడా మేము భావించడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలలో వేలాది మంది విద్యార్థులు ఇప్పటికే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ని విని ఖచ్చితమైనటువంటి ఉద్యోగం సాధించగలుగుతాము అనేటువంటి ఒక నమ్మకాన్ని వారు కలిగి ఉన్నారు. ఇది విద్యార్థుల నుంచి మాకు వస్తున్నటువంటి ఒక బలమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇది. ఎందుకంటే ఇలాంటి సమాచారం ఉన్నటువంటి ఒక రకంగా ఇంత తక్కువ ధరకు విద్యార్థులకు అందించడం అనేటువంటిది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అనే చెప్పాలి. సో వివిధ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేసి పోటీ పరీక్షల్లో ఎన్నో సంవత్సరాలలో అనుభవం ఉన్నటువంటి నిష్ణాతులు అనేటువంటి ఫ్యాకల్టీల చేత ఈ యాప్లో మనం వీడియోస్ని చెప్పించడం అనేటువంటి జరిగింది. ఆ విషయాన్ని విద్యార్థి మిత్రులు ఇప్పటికే గమనించారు. సో ఎప్పుడైతే కోచింగ్ అనేటువంటిది హైదరాబాద్ వరకు రావడానికి, ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పట్టణాల వరకు వెళ్ళడానికి ఎవరెవరికైతే ఇబ్బందులు ఉంటాయో వారికి ఒక 100% ఆల్టర్నేటివ్గా ఈ యాప్ని నేను ఎప్పుడూ కూడా విద్యార్థులకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇప్పటివరకు ఈ వీడియోలో మీకు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి మీ యొక్క సందేహాలను తమదైనటువంటి విశేష అనుభవంతో, సుదీర్ఘ అనుభవంతో మన నాగరాజు సార్ క్లియర్ చేసినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ యాప్ ద్వారా సారుకున్నటువంటి విశేషమైనటువంటి బోధనా అనుభవంతో ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ని, అదేవిధంగా
పూర్తి స్థాయిలో రెఫరెన్స్ పుస్తకాల్లో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ ప్రజెంట్ చేస్తూ విద్యార్థుల యొక్క మానసిక స్థాయిలకు అనుగుణంగా ఒక సిస్టమాటిక్ అప్రోచ్తో ఈ వీడియోలను రూపొందించడం అనేది జరిగింది. ఇప్పటికే ఈ వీడియోలకు సంబంధించినటువంటి అంశాలను చూసినటువంటి విద్యార్థులు తమదైనటువంటి శైలిలో అభినందిస్తూ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇంకను యాప్ డౌన్లోడ్ చేసుకొని మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు ప్లేస్టోర్ ద్వారా దీనికి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ని పర్చేజ్ చేసుకొని క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్లో కావచ్చు సక్సెస్ బాట పట్టడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ కోణంలో చూస్తే మనము నాగరాజ్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా యొక్క అభ్యర్థులందరి తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా క్విక్ రివిజన్ 360కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా మనకు ఇప్పటికే అందుబాటులోకి రావడం అనేది జరిగింది. దీని ద్వారా అభ్యర్థులకు ఉండేటటువంటి టైం టు టైమ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమాచారంతో పాటుగా కాలక్రమంలో వారు ప్రిపరేషన్ అయ్యేటటువంటి సందర్భంగా వచ్చే అనుమానాలను కూడా ముందే ఊహించి వాటికి సంబంధించినటువంటి అంశాలను క్లియర్ చేసేటటువంటి కోణంలో పలు వీడియోలను రూపొందించి దాంట్లోకి విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంది. అభ్యర్థులు ఈ వీడియోలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసుకుంటూ ప్రిపరేషన్ని ముందుకు తీసుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఈ వీడియోలను మీ సన్నిహితులకు షేర్ చేయడం ద్వారా కావచ్చు, లైక్ చేయడం ద్వారా కావచ్చు, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో అక్కడ పోస్ట్ చేయడం ద్వారా కావచ్చు మాకు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. తద్వారా మా యొక్క కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకొని పోయేటటువంటి అవకాశం అనేది కలుగుతూ ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ హిస్టరీ ఫ్యాకల్టీ నాగరాజ్ తరపు నుండి చరిత్రను అతి సులభంగా, వేగంగా, ఖచ్చితమైనటువంటి సమాచారంతో పోటీ పరీక్షల కోణంలో మేము మీకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగమే భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి 3 చార్ట్స్ని మేము మీకు విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికే ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఈ చార్ట్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. పోటీ పరీక్షల్లో ఏం చదివాము అన్నది కాదు, ఏం చదవకూడదో తెలుసుండాలి. పోటీ పరీక్షల్లో ఏం చదవాలో కాదు, ఏం చదవకూడదో తెలుసుండాలి. అవసరమైన సమాచారాన్ని ఖచ్చితమైనటువంటి ప్రామాణిక పుస్తకాల ద్వారా మేము మీకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ చార్ట్స్ ద్వారా ఉద్యోగ అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా విజయం సాధించడానికి 100% అవకాశం అనేటువంటిది ఉంటుంది. ర్యాపిడ్ రివిజన్ కోసం వివిధ పాఠ్య పుస్తకాలను, వివిధ మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలను అధ్యయనం చేసినటువంటి విద్యార్థి మిత్రుడు, ఇప్పటికే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి వారు మరింత స్పష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం వివిధ రకాలైనటువంటి పుస్తకాల మీద ఆధారపడుతున్నారు. వాటన్నిటిని ఒకే చోట క్రోడీకరించేటువంటి ప్రయత్నమే ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి చార్ట్ని మేము మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది. వీటిని అధ్యయనం చేసినటువంటి ప్రతి విద్యార్థి ఏ ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా విజయం సాధించడం అనేటువంటి జరుగుతుంది. సో మీ విజయమే మా లక్ష్యం, మీ విజయమే మా లక్ష్యం. దానికోసం మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. దానికోసం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఎప్పటికీ కూడా అండాదండగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పుస్తకాల షాప్లో కూడా ఈ చార్ట్ మీకు అందుబాటులో ఉంటుంది. ప్రాచీన భారతదేశ చరిత్ర చార్ట్ ఇప్పటికే మార్కెట్లో రిలీజ్ అయింది. వేలాది మంది విద్యార్థులు ఈ చార్ట్స్ని కొనుగోలు చేసి నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. సో మనం పోటీ పరీక్షలో వెనకబడకుండా ఉండాలనుకున్నట్లయితే ఈ చార్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థులందరూ ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉన్నతోద్యోగులుగా మీరు మారాలనేటువంటి సదుద్దేశంతో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.